ముందు క్లాస్లో మనం లీనియర్ ఈక్వేషన్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి చెప్పుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉండాలి. కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో ఎక్స్ కోఎఫిషియంట్, హైయెస్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి 2 ఉండాలి, స్క్వేర్ ఉండాలి. దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. దాని యొక్క బేసిక్స్ నేర్చుకుందాం. బేసిక్స్ నుంచి ఆ ఫార్ములాస్ ఎలాగా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఎలాగొచ్చింది, నెక్స్ట్ రూట్స్ ఎలా కనుక్కుంటాము, ఇవన్నీ కూడా నేను చెప్తాను. ముందు మనకు బేసిక్స్ నేర్చుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా ఫామ్ అవుద్ది అది నేను చెప్తాను. Quadratic equations. Quadratic equation. A quadratic equation is an equation in which the highest power of an unknown quantity is in 2 square. That can be written as ax square plus bx plus c equal to 0. ఇందులో ఎక్స్ హైయెస్ట్ కోఎఫిషియంట్ ఏంటి, ఎక్స్ స్క్వేర్. 2 ఉంది కదా, అందువల్ల దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అదే 1 ఎక్స్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి అలా ఉన్నది అనుకో, దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాం. కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా అంటే హైయెస్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉండాలి, 2 ఉండాలి. వేర్ ఏ అండ్ బి ఆర్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ కి కోఎఫిషియంట్స్ ఏంటి, ఏ బి, అండ్ సి ఈజ్ ఏ కాన్స్టెంట్. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాం అన్నప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ హైయెస్ట్ ఎక్స్ స్క్వేర్ కదా, కోఎఫిషియంట్ ఏంటి ఏ. ఏ కెనాట్ బి 0. ఒకవేళ ఏ కానీ 0 అయింది అనుకో, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్, ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హస్ 2 అండ్ ఓన్లీ 2 రూట్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉన్నది కనుక దీనికి రూట్స్ ఎన్ని ఉంటాయి, ఓన్లీ 2 ఉంటాయి, 2 రూట్స్. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కెనాట్ హ్యావ్ మోర్ దాన్ 2 డిఫరెంట్ రూట్స్. ఎక్కువ 2 కన్నా ఎక్కువ కూడా ఉండవు, ఎందుకంటే రెండే ఉంటాయి, అందువలన 2 రూట్సే కనుక అది 2 రూట్స్, దానికంటే ఎక్కువ రూట్స్ ఉండవు. ఇఫ్ ఆల్ఫా బి ద రూట్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఆల్ఫా అన్నది రూట్ అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి, దెన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది నోట్ చేసుకోండి. ఇది నోట్ చేసుకొని తర్వాత నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఎలా వచ్చింది, జనరల్ ఫార్ములా ఏంటి, నెక్స్ట్ రూట్స్ ఏంటి, ఆల్ఫా బీటా, డిటర్మినెంట్స్, అవన్నీ కూడా మీకు చెప్తాను. ఇది నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు నేను దీన్ని అరేంజ్ చేస్తాను. Quadratic equation, important points related to quadratic equations. Quadratic equations basic form ఏంటి, ax square plus bx plus c equal to 0. ఇందులోని క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అంటే తెలుసు కదా, కోఎఫిషియంట్స్ బట్టి పాలినామియల్స్ ఉంటాయి. ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 5 అవి పాలినామియల్స్ అంటారు. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ లోని జీరోస్ అంటాము, రూట్స్ ని. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోని వీటి రూట్స్ అంటాం. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ లో జీరోస్ అన్నా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రూట్స్ అన్నా రెండు సేమే. ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ బిసికి రెండు జీరోస్ అన్నా రూట్స్ అన్నా సేమే. డిస్క్రిమినెంట్ ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి లో డిస్క్రిమినెంట్ డి. డిస్క్రిమినెంట్ డి అంటే ఏంటి, బి స్క్వేర్ మైనస్ 4ac. బి స్క్వేర్ మైనస్ 4ac ఒకవేళ డి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ ఈ బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయితే 2 డిస్టెంట్ రియల్ నెంబర్స్, రియల్ రూట్స్ అనేవి వీటికి 2 రూట్స్ వస్తాయి కదా, ఆ 2 రూట్స్ కూడా డిస్టెంట్ రియల్ రూట్స్. ఒకవేళ డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0, 2 ఈక్వల్ రియల్ రూట్స్, ఆ రెండు రూట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఒకవేళ ఇఫ్ ది డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0, నో రియల్ రూట్స్ ఉండవు, నెగిటివ్ ఉంటాయి, వాటికి పాజిటివ్ ఉండవు, నెగిటివ్ ఉంటాయి, అంతే. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, బి స్క్వేర్ మైనస్ 4ac. ఇది నోట్ చేసుకోండి. తర్వాత బేసిక్ ఈక్వేషన్ ఎలా వచ్చింది, ఫామ్ అయ్యింది అన్నది నేను మీకు చెప్తాను. జనరల్ ఈక్వేషన్ నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని అరేంజ్ చేస్తాను. యాక్చువల్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఫామ్ అయింది,
ఫార్మేషన్ ఆఫ్ ఎన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఫార్మ్ అయింది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రెండు రూట్స్ ఉండాలి, ఆల్ఫా బీటా. Let alpha and beta be the two roots, then we have formed a quadratic equation as x square minus sum of the roots into x plus product of the roots equal to 0. Sum of the roots ante x square minus sum of the roots alpha beta are the two roots. Sum of the roots is alpha plus beta, x plus product of the roots is alpha beta. ఇందులోని మనం యాక్చువల్లీ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఇప్పుడు దీన్ని ఇందులో పుటప్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ బి బై ఏ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా సి బై ఏ. ఎల్సిఎం తీసుకుంటే ఈక్వల్ టు జీరో. ఎల్సిఎం తీస్తే ఇది ఏఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఈ ఏ ఇటు సైడ్ వెళ్ళిపోతే మనకి ఈక్వేషన్ ఫార్మ్ అయింది ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఈ విధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు ఫార్మ్ అయింది. లెట్ ఆల్ఫా అండ్ బీటా బి టూ రూట్స్, దెన్ వీ కెన్ ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ as x square minus sum of the roots into x plus product of the roots is equal to 0. X square minus alpha plus beta x plus alpha beta equal to 0. Alpha plus beta is minus b by a, alpha beta is c by a. Then x square minus of minus b by a x plus c by a equal to 0. ax square plus bx plus c by a equal to 0. ax square plus bx plus c equal to 0. ఈ విధంగా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ అయింది. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి ఫార్మ్ అయింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ అయిన తర్వాత ఈ ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేసే టూ మెథడ్స్ ఉన్నాయి. ఆ టూ మెథడ్స్ కూడా మీకు చెప్తాను, తర్వాత మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. నోట్ చేసుకోండి. Quadratic equation methods to solving quadratic equation, two types, two methods. First one factorization method, second one is Siddharacharya method. First ఏంటి factorization method. Factorization method ఏంటి? If ax square plus bx plus c can be factored as x minus alpha is equal to x minus alpha into x minus beta equal to 0. If ax square plus bx plus c equal to 0 can be factored as x minus alpha, ఎందుకంటే alpha beta two roots of the equation ax square plus bx plus c అయితే, then ax square plus bx plus c equal to 0 is equivalent to x minus alpha into x minus beta equal to 0. Then x minus alpha, x minus beta equal to 0. Then x minus alpha equal to 0, x minus beta equal to 0. Then x minus alpha equal to 0, x equal to alpha, x minus beta equal to 0, x equal to beta. And alpha and beta are the two roots of the equations ax square plus bx plus c equal to 0. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x square minus 7x plus 10 equal to 0 అయితే దీని ఫ్యాక్టరైజేషన్ కడితే 10 అంటే 5 into 2 చెప్పాను కదా. ఈ 10 అన్నది ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. అండ్ ఈ 7 అన్నది ఏంటి? సమ్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే 5 plus 2 7 అయింది, 5 into 2 10 అయింది. దాన్ని ఏమంటే అంటే x square minus 5x minus 2x plus 10 equal to 0. అయితే x కామన్ తీస్తే x minus 5 x into x square x into 5 minus 5x minus 2 కామన్ తీస్తే x minus 5. Then x minus 5 equal to 0. X minus 5 into x minus 2 equal to 0. X minus 5 equal to 0. X minus 2 equal to 0. Then x equal to 5.
ఎక్స్ ఈక్వల్ టు 2 రూట్స్ వచ్చాయి కదా, 5 and 2 5 and 2 వచ్చాయి. అది ఈ విధంగా చేస్తే దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ఇంకో మెథడ్ ఉంది, ఆ మెథడ్ కూడా నేను చెప్తాను. ఇది నోట్ చేసుకోండి, నెక్స్ట్ మెథడ్ కి నేను చెప్తాను. ఫస్ట్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ మెథడ్ శ్రీధరాచార్యాస్ మెథడ్. శ్రీధరాచార్యాస్ మెథడ్ ఏంటంటే డిస్క్రిమినెంట్ డి తోటి మనం చేస్తాం. అది ఆల్ఫా బీటా 2 రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఎలాగొచ్చిందో కూడా చెప్పాం కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఆ విధంగా మనం చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా బీటా ఇస్ సి బై ఏ. ఆ విధంగా మనం చేస్తే జనరల్ ఫార్ములాలోకి ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటాని పుటప్ చేస్తే మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే స్టాండర్డ్ ఈక్వేషన్ వచ్చింది. ఆ స్టాండర్డ్ ఈక్వేషన్ లోని 2 రూట్స్ ఆల్ఫా అండ్ బీటా అయితే ఆల్ఫా అన్నది మైనస్ బి ప్లస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అండ్ బీటా ఈస్ మైనస్ బి మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఆ రూట్స్ రెండు ఆల్ఫా మైనస్ బి ప్లస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అండ్ బీటా ఈస్ మైనస్ బి మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ విధంగా అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నుంచి చేయొచ్చు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం, లేకపోతే ఇది శ్రీధరాచార్య మెథడ్ లో అన్నా సరే మనం సాల్వ్ చేయొచ్చు. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో క్వశ్చన్ తీసుకొని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఎలా చేస్తాం, శ్రీధరాచార్య మెథడ్ లో ఎలా చేస్తాం అన్నది నేను మీకు చూపిస్తాను. శ్రీధరాచార్య మెథడ్ ని నోట్ చేసుకోండి, నేను మీకు అరేంజ్ చేస్తాను, తర్వాత నీకు చెప్తాను. అనుకున్నాం కదా, ఆల్ఫా మైనస్ బి ప్లస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a శ్రీధరాచార్య మెథడ్ నుంచి, బీటా ఈక్వల్ టు మైనస్ బి మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మన జనరల్ ఫార్ములా ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఇందులో ముందు ఆల్ఫా బీటా చేద్దాం, దాని తర్వాత ఇందులో పుటప్ చేస్తాను. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా ఏంటి? ఆల్ఫా ఇది, బీటా ఇది కదా. ఆల్ఫా మైనస్ బి ప్లస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ప్లస్ మైనస్ బి మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. రెండింటికి ఎల్సిఎం కడితే 2a, దెన్ మైనస్ బి ప్లస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac మైనస్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 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 బి మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac. ఇప్పుడు ఇక్కడ మైనస్ బి అంటే మైనస్ 2 అయింది, ప్లస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏంటి? ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి మైనస్ 2b బై 2a. దెన్ ఈ 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది మైనస్ బి బై ఏ. ఇందులో ఇదేమొచ్చింది మనకి? మైనస్ బి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా ఏమొచ్చింది? మైనస్ బి బై. ఇప్పుడు మనం ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా కడితే ఆల్ఫా బీటా ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఇంటూ మైనస్ బి మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే చూడండి, కిందని 2a ఇంటూ 2a స్క్వేర్ ఇంటూ 2a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్. ఇది మైనస్ బి ప్లస్
బి స్క్వేర్ మైనస్ 4a రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఉంది కదా, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ కి రూట్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మైనస్ బి ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ కి వెళ్ళిపోతుంది బి స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4ac బై 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కి మైనస్ బి స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకి ఉన్నది 4ac బై 4a స్క్వేర్. ఇప్పుడు ఈ 4a కి 4a స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏంటి, సి బై ఏ. అంటే ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చింది కదా మనకి, ఆల్ఫా బీటా ఎంత వచ్చింది మనకి, ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఇక్కడ ఆల్ఫా బీటా ఏంటి, సి బై ఏ. ఇప్పుడు దీన్నే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటాలో మైనస్ బి బై ఏ పుటప్ చేస్తే మైనస్ బి బై ఏ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ ఈక్వల్ టు 0. దెన్ ఏ ఎల్సిఎం ax square minus of minus plus b x bx plus c equal to 0. Then ax square plus bx plus c equal to 0 is the standard quadratic equation. ఈ విధంగా మనం చేస్తే ఈ స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి వచ్చింది. నోట్ చేసుకోండి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా వచ్చింది అంటే ఇది ప్రొసీజర్. శ్రీధరాచార్య మెథడ్ ద్వారా మనకి ఆల్ఫా బీటా వచ్చింది. ఆల్ఫా బీటాలోని జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా సమ్ ఆఫ్ ద రూట్స్ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు 0 లో మనం పుటప్ చేస్తే మనకి ఆల్ఫా బీటా మైనస్ బి బై వచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై వచ్చింది, ఆల్ఫా బీటా సి బై వచ్చింది. ఆ రెండింటిని జనరల్ ఫార్ములా యాడ్ చేస్తే మనకి స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. నోట్ చేసుకోండి. తర్వాత మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫ్యాక్టర్ మెథడ్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ శ్రీధరాచార్య మెథడ్ ద్వారా కూడా ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం. ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 35. ఇందులో చూడండి, ఈ 12 అన్నది సమ్ ఆఫ్ ద రూట్స్. గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. సమ్ ఆఫ్ ద రూట్స్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. అయితే 35 ఫ్యాక్టర్స్ మనకి ఆ ఫ్యాక్టర్స్ ని ప్రొడక్ట్ చేస్తే 35 రావాలి, నెక్స్ట్ సమ్ చేస్తే 12 రావాలి. అలాంటి ఏంటి, 35 1 into 35, 5 into 7, ఓకే 5 into 7, 7 into 5, 7 into 5, 5 into 7 ఏదైనా ఒకటే. 5 7 ఫ్యాక్టర్స్ చూడండి. 5 7 5 7 35 అండ్ 5 plus 7 12 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 5x ప్లస్ 35 ఈక్వల్ టు 0. దెన్ ఎక్స్ తీసుకుంటే ఎక్స్ ని ముందు తీసుకుంటే ఎక్స్ ప్లస్ 7 ప్లస్ 5 ఫ్యాక్టర్ తీసుకుంటే ఎక్స్ 5 7 ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఈ 2 ఫ్యాక్టర్స్ కింద రాస్తే ఫస్ట్ ఎక్స్ ప్లస్ 7 కానీ ముందు తీసుకుంటే ఎక్స్ ప్లస్ 7, ఇందులో రిమైనింగ్ ఎంత ఎక్స్, ఇందులో రిమైనింగ్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. దెన్ ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు 0. దెన్ ఎక్స్ ఈక్వల్ టు 7 ప్లస్ 7 అటు సైడ్ వెళ్తే -7. దెన్ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0.
5 అటు సైడ్ వెళ్తే మైనస్. 2 ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి మనకి? 2 రూట్స్ ఎక్స్ -7 వచ్చింది. ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూస్ -7 -7 -5. ఇది ఫ్యాక్టర్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నోట్ చేసుకోండి. అదే శ్రీధరాచార్య మెథడ్ ఏంటి? ఆల్ఫా ఈక్వల్ టు -b ప్లస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. బీటా ఈక్వల్ టు -b మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a కదా. ఇప్పుడు ఆల్ఫా ఇందులో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 35 ని బేసిక్ ఫామ్ లో రాసుకుంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 కదా. ఇందులో b అంటే ఏంటి? 12 మైనస్ b కాదా, -12 మైనస్ ఆఫ్ రూట్ ఓవర్ b 12 స్క్వేర్ మైనస్ 4. ఏ ఎంత? 1. సి ఎంత? సి 35 బై 2a 2 into 1 2 ఈక్వల్ టు -12 మైనస్ రూట్ ఓవర్ 12 స్క్వేర్ 144 మైనస్ 4 5 జా 20 4 3 జా 12 120 plus 20 140 by 2 equal to -12 minus 144 minus 144 by 2. Then -12 root 4 into 2 by 2 equal to -12 minus 2 minus 14 by 2 equal to -7. Which is the alpha value? -7. And the beta value? Same. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ వచ్చింది. ఇప్పుడు బీటా వాల్యూ ఏంటి? సేమ్ అలాగే -b ప్లస్ వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. -12 ప్లస్ రూట్ 4 బై 2 ఈక్వల్ టు -12 ప్లస్ 2 బై 2 ఈక్వల్ టు -12 ప్లస్ 2 ఈక్వల్ టు -10 -10 బై 2 ఈక్వల్ టు -5. బీటా వాల్యూ, ఆల్ఫా వాల్యూ -1 వచ్చింది, బీటా వాల్యూ -5 వచ్చింది. ఈ విధంగా ఏదైనా సరే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నుంచి సాల్వ్ చేయొచ్చు, లేదంటే శ్రీధరాచార్యస్ మెథడ్ నుంచి మనం సాల్వ్ చేయొచ్చు. నోట్ చేసుకోండి. ఇది బేసిక్స్. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుద్ది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేసే ప్రొసీజర్ ఏంటి, ఎన్ని మెథడ్స్ ఉంటాయి, అవన్నీ మీకు చెప్పాను. ఇప్పుడు నేను అసలైంది కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఎలాగా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎలా చేయాలో అవి నేను మీకు చూపిస్తాను. దీన్ని నోట్ చేసుకోండి. ఇంతవరకు మీరు పార్ట్ 1 విన్నారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ జనరల్ ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి, రూట్స్ ని ఎలాగ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆల్ఫా బీటాస్ అంటే ఏంటి, రూట్స్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ లో జీరోస్ అంటాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రూట్స్ అంటాం. ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఆ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆల్ఫా ప్లస్ బీటా -b బై ఏ, ఆల్ఫా బీటా c బై ఏ, ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ తోటి కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లోని నేను మీకు స్టాండర్డ్ ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మనం సాల్వ్ చేయకుండానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం సైన్ మెథడ్ ఉపయోగించి ఆ రూట్స్, సైన్ మెథడ్ ద్వారా దాని రూట్స్ ఏంటి, నెక్స్ట్ ఒకవేళ కోఎఫిషియెంట్స్ ఇస్తే కోఎఫిషియెంట్ ఇవ్వకపోతే ఈజీ, ఒకవేళ కోఎఫిషియెంట్స్ ఇస్తే ఎలాగా, రూట్స్ ఇస్తే ఎలాగా, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లోనే మనం చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.